భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 10 శ్లోకం వీతరాగభయక్రోధ మయ్యమయ్యా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగతా. అనువాదం: రాగం, భయం, క్రోధం లేనివారు, నాలో లీనమై నన్నే ఆశ్రయించిన వారు జ్ఞానం అనే తపస్సుతో పవిత్రులై అనేకులు నా స్వరూపాన్ని పొందారు. వివరణ: కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, ఎవరు భక్తితో దైవాన్ని ఆశ్రయిస్తారో వారు రాగం, ఆసక్తి, భయం, కోపం వంటి బంధనాలను దాటిపోతారు. జ్ఞానం, తపస్సు ద్వారా వారు పవిత్రులై దైవంతో ఏకమవుతారు. అంటే ఇది కేవలం సిద్ధాంతం కాదు, అనేకులు ఈ మార్గాన్ని అనుసరించి దైవాన్ని పొందారని కృష్ణుడు చెబుతున్నాడు. తాత్విక సందేశం: భక్తి, జ్ఞానం, తపస్సు మనల్ని దైవానికి దగ్గర చేస్తాయి. రాగం, భయం, క్రోధం వంటి మనోబలహీనతలు దైవ మార్గంలో అడ్డంకులు. ఈ శ్లోకం మనకు చెబుతున్నది ఏమిటంటే, దైవం చేరడం సాధ్యం, ఎందుకంటే అనేకులు చేరిన మార్గం మనకు అందుబాటులో ఉంది. ఉదాహరణ: అగ్ని దగ్గర కూర్చున్నవాడు తప్పక వేడి పొందుతాడు, అలాగే దైవాన్ని ఆశ్రయించినవాడు తప్పక దైవ కరుణను పొందుతాడు. చరిత్రలో ఎన్నో మహానుభావులు, వాల్మీకి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరాబాయి వంటి వారు ఈ మార్గంలో నడిచి దైవాన్ని పొందారు. ఎండ్ నోట్: భక్తితో దైవాన్ని ఆశ్రయించిన వారికి రాగం, భయం, క్రోధం ఏవీ అడ్డంకి కావు. వారు పవిత్రులై చివరకు దైవంలో ఏకమవుతారు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.